అమ్మా క్యారేజ్ కట్టావా? కట్టలేదు. ఎందుకమ్మా? వండలేదు. ఎందుకు వండలేదు? ముహూర్తం బాలేదు, అందుకే వండలేదు. ఏ మొన్న గట్టిన డబ్బీ కూడా వద్దని వెళ్ళిపోయిండావుగా, ఈ రోజు గట్టినే పో. నువ్వు మతుండే మాట్లాడుతున్నావు పద్దు. క్యారేజ్ కట్టకపోతే బుజ్జమ్మ ఏం తింటుంది? అవును, నాకేం మతి లేదు. తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేయండి, అక్కడైనా ప్రశాంతంగా ఉంటాను. అదెలా కుదురుతుంది పద్దు? నువ్వు ప్రశాంతత ఒక చోట ఉండరు కదా. నువ్వు ఇట్లా మాట్లాడబట్టే దేనంటే దానికి లెక్క లేకుండా పోయింది. అమ్మో, ఆర్య సార్ కాల్ చేస్తున్నారు. హలో, చెప్పండి సార్. అను, ఆఫీస్కి బయలుదేరావా? ఇంకా లేదు సార్, 5 minutes లో స్టార్ట్ అవుతాను. ఏంటి సార్? ఏం లేదు, నువ్వు వచ్చేటప్పుడు నీ జాతకం తీసుకొస్తావా? ఎందుకు సార్? ఎవరైనా జ్యోతిష్కుడికి చూపించి మన ప్రాబ్లం కి సొల్యూషన్ కనుక్కుంటారా? అది కాదను, అమ్మ మన ఇద్దరి జాతకాలు చూపిస్తానంటోంది, అందుకోసం. అప్పుడేనా? నేను ఇంకా ఇంట్లో చెప్పలేదు కదా సార్. నువ్వేం టెన్షన్ పడతాను, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న విషయంతో పోలిస్తే ఇదేం పెద్ద ఇష్యూ కాదులే. అవుననుకోండి, కానీ ఇంత అర్జెంటుగా అంటే. అను, అమ్మ చేయాల్సిన పనులు అమ్మ చేయనివ్వు, మనం చేయాల్సింది మనం చేద్దాం. మేబీ అన్నీ కలిసి వచ్చే టైంకి మీ వాళ్ళు కూడా ఓకే అనొచ్చేమో. అప్పుడు జాతకాలు చూపించి అది బాలేదు ఇది బాలేదు అని వంకలు పెడితే ఏం చేస్తాం? ఎన్ని వంకలు పెట్టినా, ఎన్ని సాకులు చెప్పినా నా పెళ్ళంటూ జరిగితే అది మీతోనే సార్. అదెలాగూ జరుగుతుంది మేడం. కొంచెం ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీ వాళ్ళు చేస్తానగానే ఇంక నో అంటానికి వేరే ఛాన్స్ ఇవ్వకుండా పెళ్లి జరిగిపోతుంది. అంతేనంటారా? అంతే. నువ్వు ఇమీడియట్ గా ఫోన్ పెట్టేసి జాతక పేపర్ ఎక్కడుందో వెతికి తీసుకురా. నువ్వు ఇలాగే నాతో మాట్లాడుతూ ఉంటే పద్దుగారికి మెడ పట్టేస్తుంది. మా అమ్మకెందుకు మెడ పడుతుంది? సార్, మీ గెస్ కరెక్టే. మా అమ్మ సీక్రెట్ స్పై లాగా నా వెనకాలే ఉండి వాచ్ చేస్తుంది. నిన్న ఆవిడ మాటల్లో నిన్ను ఫాలో చేస్తుందని నాకు అర్థమైంది. సో ఫోన్ పెట్టేసి తొందరగా జాతకం తీసుకుని ఆఫీస్కి వచ్చేసి. ఓకే? ఓకే సార్. బాయ్, టేక్ కేర్. ఏం వెతుకుతున్నావు బుజ్జమ్మ? ఆఫీస్ బెల్స్ ఎక్కడో పెట్టాను నాన్న. ఇక్కడ లేదే, బీరువాలో పెట్టుంటాను. బుజ్జమ్మ, దొరికాయా? నన్ను వెతకమంటావా? వద్దు నాన్న, వెతుకుతాను. దొరికాయా? దొరికింది నాన్న.
ముఖ్యమైనవి జాగ్రత్తగా పెట్టుకోవాలి కదమ్మా. బాయ్ నాన్న. బాయ్ అమ్మ, బుజ్జమ్మ. బాయ్. బుజ్జమ్మ, క్యారేజీ బయట తింటాను నాన్న. ఇదేం బాగలేదు పద్దు. చూడు, బుజ్జమ్మకి క్యారేజ్ లేకుండా చేసావు. ఆ అది నాకు మనశాంతి లేకుండా చేస్తుండది. నేనెవరితో చెప్పుకోను. నువ్వు నోరు మూసుకొని పేపర్ చదువుకో. ఇంకా నయం, కళ్ళు మూసుకొని పేపర్ చదువుకోమన్నావు కాదు. విషయం జాతకాల దాకా వెళ్ళిందంటే చాలా పెద్ద కథే నడుస్తోంది. ఇంకా ఊరుకుని లాభం లేదు. ఈరోజు ఏదో ఒకటి తేల్చేయాల్సిందే. అను, కంగ్రాచులేషన్స్. మ్యామ్, ఎస్ అను, నువ్వు చాలా మొండిదానివి. నన్ను మించిన జగమొండివి. కాబట్టి అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ మ్యామ్. నిజం చెప్పాలంటే నువ్వు నా మీద గెలిచావను. సడన్ గా అలా అన్నారేంటి మేడం? జస్ట్ చెప్పాలనిపించింది అంతే. డోంట్ మైండ్. ఇట్స్ ఓకే మ్యామ్. అను, ఆర్య సార్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదా? సార్ని నా ప్రాణంగా చూసుకుంటాను మేడం. అయినో అను, నువ్వు సార్కి ఎంత వాల్యూ ఇస్తావో నాకు బాగా తెలుసు. ఎనీవే, ఇక మీదట మీకన్నీ గుడ్డేసే రాబోతున్నాయి. మీ పెళ్లి కోసం శారదా మేడం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. టెన్షన్ పడకను. మీ ఇంట్లో వాళ్ళు కూడా త్వరలోనే ఓకే చేస్తారు. ఆర్య సార్ లాంటి గొప్ప వ్యక్తి, మంచి మనసున్న మనిషి నీకు భర్తగా వస్తాడంటే మీ పేరెంట్స్ మాత్రం ఎందుకు కాదంటారు? ష్యూర్గా ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కానీ ఒక్క విషయమను, ఆర్య సార్ గౌరవానికి కాని వ్యక్తిత్వానికి కాని ఎలాంటి భంగం కలగకుండా మ్యాటర్ డీల్ చేయి. అదొక్కటే నేను నిన్నడిగేది. నేను అర్థం చేసుకోగలను మేడం. ఆర్య సార్ని మీ బాధ్యతగా భావించారు కాబట్టే ఇలా చెప్పారు. ఆయన మీకు బాధ్యత అయితే నాకు జీవితాంతం ముడిపడి ఉండే బంధం మేడం. ఆయన సంతోషమే నా సంతోషం, ఆయన గౌరవమే నా గౌరవం. వాటికెప్పుడు భంగం కలగనివ్వను. రమ్య, సంపత్, రమ్య, ఏంటంటీ? నేను మిమ్మల్ని సూటిగా ఒక విషయం అడుగుతుంటాను. మీకు తెలిసింది తెలిసినట్టుగా చెప్పండి. అది ఇది మెమ్మెమ్మే బెబ్బెబ్బే అని మాట దాటేసే ప్రయత్నం చేసిండారో ఈ పద్దు విశ్వరూపం చూస్తారో. అయ్యో, అలా అంటారేంట ఆంటీ? మీ దగ్గర మాకు దాపరికం ఏముంటుంది? ఏంటో అడగనా ఆంటీ?
అను ఎవరినో ఇష్టపడుతుండది. ఆ విషయం మీకు తెలుసా తెలీదా? తెలిస్తే అతను ఎవరో ఏందో చెప్పండి. భలే అడిగారా ఆంటీ. మా నాను ఏంటి, ఎవరినో ఇష్టపడ్డవేంటి? అసలు తనకు అలాంటివన్నీ ఇష్టం ఉండదని మీకు కూడా తెలుసు కదా. కాలేజ్ లో కూడా ఎవరైనా లవ్ పేరు ఎత్తితే చాలు చిరాకు పడి చివాట్లు పెట్టేసేది. అవునంటీ, నేను ఎప్పుడన్నా సినిమాలు చూసొచ్చి లవ్ స్టోరీలు చెప్పినా కూడా చంప పగలగొట్టేది. ఓహో, అందుకేనా పాపం మీ ఫ్రెండ్ అర్ధరాత్రి ఫోన్ లో మాట్లాడడం, దుప్పటి ముసుగేసుకుని మెసేజీలు చేయడం చేస్తుంది. అంటే ఆంటీ అది ఆపండి. మీ కల్లబల్లి కబుర్లు నా కాడ కాదు, నాకన్నీ తెలుసు. ఈ రాయబారాలు, కాపురాలు కాయడాలు, మేడకి గుసగుసలు ఆడుకోవడాలు అన్ని గమనిస్తూనే ఉండాను. నిజం చెప్తారా, నాలుగు తగిలించమంటారా? చెప్పండి. మరి ఆంటీ ఉన్నది ఉన్నట్టు చెప్పక నసుగుతారేంట్రా? ఆవిడే అన్ని చెప్తున్నప్పుడు నిజం చెప్పడానికి మీకేంటి నొప్పి? అసలు విషయం తెలుసుకోవాలని దబాయించి మరీ అడుగుతోందిగా పద్దక్క. చెప్పండి, ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు చెప్పవే. అరే, అను ప్రేమిస్తుంది ఆర్య సార్ అని చెప్పడానికి ఎంత ఆలోచించాలా? రఘుపతి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుండదా? మా అమ్మి ఆర్య సార్ని ప్రేమించడమేందే అని ఎవరన్నారు? మీకు సరిగ్గా వినబడలేదేమో. నేనన్నది అను ప్రేమిస్తోంది ఆర్య సార్ ఆఫీసులో పనిచేసే అతన్నే కదా అని. బహుశా ఫ్లోలో పదాలు ఎగిరిపోయి ఉంటాయేమో గాని ఇది మాత్రం నిజం. ఆ సంగతి నీకెట తెలుసు? ఊరికే నోటికొచ్చింది వాగమాక. నేనేమీ వాగడం లేదమ్మా, చెవులతో వినిందే చెప్తున్నాను. ఎవరు చెప్పిండారు నీకు? ఎవరో పని కట్టుకుని చెప్పాలా? ఇదిగో వీళ్ళిద్దరూ మీ అను ప్రేమ గురించి పరవశించిపోయి మాట్లాడుకుంటుంటే విన్నాం. ఏదో మీ మీద అభిమానంతోటి ఆరా తీస్తే తీరా ఆఫీసులో పనిచేసి అతనని తెలిసింది. అప్పుడే మీకు చెప్పాలనుకున్నాం. కాని మీరేమో మమ్మల్ని శత్రువుల్లా చూస్తారు, చెప్పినా నమ్మరేమో అని గుట్టుగా దాచుకున్నాం. రమ్య, మీ మామ మీ అమ్మ చెప్పింది నిజమేనా? ఏం సంపత్, అవునా కాదా చెప్పండి. ఇందాక అనుని అంతగా వెనకేసుకొచ్చుంటారుగా, మాట్లాడరే. షోరూముల బొమ్మల నీలుకుపోయారేవరా? చెప్పండి. ఇది అబద్ధమైతే నిజం ఇంకేదో ఉండాలిగా. అబద్ధాన్ని ఒప్పుకుంటారా, నిజాన్ని బయట పెడతారా? వాళ్ళు చెప్పింది నిజమే ఆంటీ. అను ఆర్య సార్ని చి ఆర్య సార్ ఆఫీసులో అతనే ప్రేమిస్తుందా ఆంటీ? నేను అడగగానే ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఐడియా రాలేదాంటీ. అంటే ఆంటీ, అది మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఐడియాలకి చెప్పలేదు. ఇప్పుడు చెప్పక తప్పలేదు. చూసావమ్మా రజని, శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అన్నట్టు వాళ్ళు చెప్తే గాని ఈవిడ మన మాట నమ్మలేదు. ఏం చేద్దాం అన్నయ్య, నీ ఫేస్ వాల్యూ అలాంటిది. ఇంతవరకు అనుమానం మాత్రమే ఉండేది. ఇప్పుడు నిజమని తెలిసిపోయాక ఊరికే వదిలేదే లేదు. అందుకని నేరుగా ఆఫీస్కి వెళ్లి అను నిలదీస్తారా ఏంటి? అంత పని చేయొద్దండి. ఏదో పసితనం చూసి చూడనట్టు వదిలేయాలి అంతే. నేను అడగాల్సినవన్నీ అడిగి కడిగేస్తాను. కళ్ల ముందే ఇంత కనికట్టు చేస్తే చూస్తూ చప్పట్లు కొడుతుంది అనుకుంటున్నారా?
చెప్తా, అందరి సంగతులు చెప్తా. ఏంట్రా ఇరుమోహలా చూస్తున్నారు? ఎలా లోపలికే వెళ్ళ రే పిచ్చడా, వెళ్ళరా లోపలికి వెళ్ళ. ఇవాళ ఎలాగైనా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ వెతకాలి. ఓ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మీరా. గుడ్ మార్నింగ్ జెండజీ. నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్. ఇవాళ మీ స్కెడ్యూల్ అంతా ప్లాన్ చేశాను. 10 to 12 మన కంపెనీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మీటింగ్. 12:30 to 1:30 సీనియర్ బోర్డ్ మెంబర్స్ తో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మీటింగ్. 1:30 to 2:30 లంచ్ బ్రేక్. మీరు రిలాక్స్ అయ్యాక 3 to 4 రాజనందిని శారీస్ హోల్సేల్ డీలర్స్ తో ప్రొడక్షన్ కాస్ట్ అండ్ సేల్స్ గురించి మీటింగ్. 4 to 5 కంపెనీ టర్నోవర్ అండ్ అకౌంటెంట్స్ మీటింగ్. అండ్ 5 స్టాప్ మీరా. నేను ఈ 2 days ఆఫీస్కి రాలేదని స్టాఫ్ మొత్తం పని మానేశారా ఏంటి? అందరి వర్క్ నాకే అసైన్ చేస్తున్నావు? నో సార్, మీరు ఆఫీస్ లో అవైలబుల్ లో లేకపోవడంతో పెండింగ్ పడిన వర్క్స్ ఇవాళ ఎలాగైనా ఇవన్నీ ఫినిష్ చేయాలి సార్. ఇస్ ఇట్? దిస్ ఇస్ రియల్లీ టఫ్ టాస్క్ మీరా. ఈ 2 days నేను ఆఫీస్కి రాకపోయినా నువ్వు మేనేజ్ చేసావు కదా, ఈ ఒక్కరోజు కూడా మేనేజ్ చేసే. బికాస్ నేను ఆఫీస్కి వచ్చినా కూడా రానట్టే. బట్ నేను అందరికీ ఇన్ఫార్మ్ చేసేసాను సార్. స్కెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. మీరా, ఐ హావ్ సమ్ పర్సనల్ వర్క్. ఓకే సార్, ఐ విల్ మేనేజ్. మీరా, హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. గో హెడ్. మీరాజీ, మీరు వర్క్లోకి దిగితే స్టాఫ్ ని, కంపెనీ చైర్మన్ కూడా ఎలా పరిగెత్తిస్తారో మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇక మీ స్కెడ్యూల్ ప్లాన్ అంటారా? నో వన్ కెన్ డూ బెటర్ దాన్ యూ. థ్యాంక్ యూ సండజీ. బట్ మీరాజీ, ఇక మీదట మీరు ఆర్య సార్ షెడ్యూల్ ప్లాన్ చేసే ముందు అందులో ఆర్య, అను ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేయండి. బాగుంటుంది. అన్నయ్య, ఏనుగులాగా పడుకుని ఆలోచిస్తున్నావంటే ఏదో దగుల్బాజీ ప్లాన్ వేద్దాం అనుకుంటున్నావు కదా. ఇందా అమ్మాయ్యా, టైంకి కాఫీ ఇచ్చి మంచి పని చేసావమ్మా. ఏంటో అన్నయ్య, ఈ మధ్య నీ ఆలోచనలు నాకు అంతు చిక్కట్లేదు. మొన్న అను ఆర్యల ఫోటోలు చూపిస్తానంటే వద్దు, అది వాళ్ళకే ప్లస్ అవుతుందని ఆపేశావు. ఇందాకైనా పద్దు అక్కతోటి ఆర్య సారీ అని కుండ బద్దలు కొట్టేస్తావనుకుంటే పెన మీద దోశ తిప్పినట్టు మాట తిప్పేశావు. అసలు ఎత్తుగడ ఏంటన్నయ్యా? వాకీ టాకీ ప్లాన్ తో వాళ్ళ మ్యాటర్ లీక్ అవ్వకుండా కాపలా కాసి నువ్వే ఈ రోజు పద్దక్కకి ఎందుకు హింటిచ్చావు? చూడమ్మా రజని, వర్షం పడితే నువ్వేం చేస్తావు? గొడుగట్టు పెట్టుకుంటాను. తుఫాన్ వస్తే ఇంట్లో కూర్చుంటాను కదా. కాని ఆర్యవర్ధను సైలెంట్ గా వచ్చే సునామీ లాంటోడమ్మా. అలాంటోడిని ఎదుర్కోవాలంటే డైరెక్ట్ గా అటాక్ పనికిరాదు. అందుకే అక్కడక్కడ అడ్డుకట్టలు వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా ఆ పద్దుతో అను ప్రేమించింది ఆర్య ఆఫీసులో వేరే అతన్నని డైవర్ట్ చేయడం వల్ల మనం ఇంకో అడ్డుకట్ట వేసినట్టే అయింది. ఇన్ని కట్టలు వేసి మనకేం లాభం అన్నయ్యా? చూడబోతే నీకు పుత్తూరు కట్టు, నాకు తలపట్టు మిగిలేలా ఉంది. చూడమ్మా రజని, నీకు ఇంద్రుడు గురించి తెలుసా? ఓస్, నాకెందుకు తెలీదన్నయ్యా? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆల్ సెంటర్స్ లో బొమ్మ సూపర్ హిట్ అన్నయ్యా. అబ్బా, మెగాస్టార్ ఇంద్ర కాదమ్మా, ఆ దేవేంద్రుడు యుద్ధంలో ముందు అస్త్రాలు మాత్రమే వాడతాడు, కాని కరెక్ట్ టైం వచ్చినప్పుడే వజ్రాయుధాన్ని వాడతాడు. మనకు ఆ టైం వచ్చినప్పుడు వజ్రాయుధం లాంటి శక్తి తోడై వాళ్ళ లవ్ జర్నీకి బ్రేక్ పడిపోవచ్చేమో, ఎవరికి తెలుసు? ఏమంటున్నారు పంతులు గారు? మీరు బాగా పరిశీలించి చూసారా? ఇద్దరి జాతకాలని నిశితంగా పరిశీలించిన తరువాతే ఈ మాట చెబుతున్నానమ్మా. ఈ అమ్మాయి అనగా
పద్దుల అనురాధ గారి జాతకం రాజనందిని గారి జాతకాన్ని తలపిస్తోంది.